Thank you for tuning in to Faith Connection. Karibuni, asanteni sana kwa kuwa pamoja nasi kwenye uhusiano wa imani. Gracias por sintonizarnos en la conexión de fe. ఫెయిత్ కనెక్షన్ ప్రోగ్రామ్కి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాము. మీ విశ్వాసము దేవునిలో ఉండాలని కోరుచున్నాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరు బాగున్నారు కదా? మీ అందరి గురించి ప్రార్థన చేస్తున్నాం. ఈరోజు కూడా మీ పనులను, మీ కార్యాన్ని సిద్ధం చేసుకొని త్వరగా పూర్తి చేసుకొని ఈరోజు దేవుని వాక్యం వినడానికి వచ్చిన మీ అందరూ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో కల్వరి బాప్టిస్ట్ సంఘం తరపున మా శుభములను, మా శుభాకాంక్షలను తెలియజేస్తున్నాను. మీ ప్రయాణంలో దేవుడు తోడుగా ఉండి, మీ అవసరతలో దేవుడు తోడుగా ఉండి, మీ జీవితాల్లో దేవుడు తోడుగా ఉండి, మీ ప్రార్థన జీవితంలో, మీ పరిచయలో దేవుడు తోడుగా ఉండి, దేవుడు నడిపిస్తున్న విధానాన్ని బట్టి, మీరు రాస్తున్న సాక్ష్యాలను బట్టి, మేము దేవుడు చేసిన కార్యాలను బట్టి చాలా సంతోషిస్తున్నాం. దేవునికి ఎంతో వందనాలు తెలియచేస్తున్నాం. ఈరోజు ప్రార్థన చేస్తుంటే ఏం జరుగుద్ది? వెన్ వి ప్రే వాట్ విల్ హ్యాపన్? ప్రార్థన చేస్తే ఏం జరుగుద్ది? పాస్టర్ గారు ప్రార్థన కోవటం అంటారు, ఏంది ఎత్తమాను ప్రార్థన చేస్తారు, అసలు ఏం జరుగుద్ది అనేసి చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. ఈరోజు తీసుకున్న వాక్యాంశము 2వ దినవృత్తాంతము 32వ అధ్యాయము 24వ వచనము నుంచి కొన్ని మాటలు మీకు తెలియపరిచి, ఈ ప్రార్థన చేస్తే ఏం జరుగుద్ది అనే విషయాలను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఇక్కడ హిజ్కియా అనే ఒక రాజు ఉన్నాడు. ఆయన మరణ పడకలో ఉన్నాడు. మరణ పడకలో అంటే ఎప్పుడు చనిపోతాడో ఆయనకి తెలియదు, ఎప్పుడు ఏమవుద్దో తెలియదు. ఆయన రాజుగా ఉన్నాడు. ఆయన ఎంతో ప్రయత్నాలు చేశాడు. రాజుకు ఎంతో వైద్యులంతా చూశారు. అయినప్పుడు కూడా ఆయన పరిస్థితి బాగలేదు. ఆయన బతుకుతాడంటే గ్యారెంటీ అనేది ఆయనకి లేదు. అలాంటి పరిస్థితిలో ఒక యాజకుడు, ఒక ప్రవక్త వచ్చి, అయా హిజ్కియా, నీ ఇంటిని సిద్ధం చేసుకో, నీ దినం చాలా దగ్గరికి వచ్చింది, త్వరగా చచ్చిపోతావు అని చెప్పేసి వెళ్ళేటప్పుడు ఆడు మరణ పడకలో ఉన్నవాడికి ఎలా ఉంటుందండి? ఇప్పుడు హాస్పిటల్కి వెళ్తాం ఆరోగ్యం బాగలేదని. హాస్పిటల్లో నువ్వు పర్వాలేదు, ఒక వారంలో రెడీ అయిపోతావు, ఒక నెలలో బాగైపోద్ది అని చెప్తే పర్వాలేదే, ఒక నెల ఉండాలేమో అన్నట్టుగా ఆలోచిస్తారు. కానీ గ్యారెంటీ లేదయ్యా, నువ్వు ఈరోజే చచ్చిపోతావు, రేపే చచ్చిపోతావు అని డాక్టర్ గారిని చెప్తే ఎలా ఉంటుంది? పేషెంట్ ఎవరైనా హాస్పిటల్కి వెళ్తారా? అలాంటి పరిస్థితి వచ్చింది. ఆయన ఏం చేశాడంటే, బాధపడకుండా, భయపడకుండా అక్కడే పడకలో నుంచి తన గోడ వైపు ముఖం తిప్పి ఆయన ప్రార్థన చేస్తున్నాడు. హిజ్కియా ఈ మరణకరమైన వార్తను విని ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? ప్రభువా, నీ సన్నిధిలో నేను ఎట్లు నడుచుకుంటుని, యథార్థవంతుడై ఉత్తముడై నీ సేవ ఎలా చేశానో అవన్నీ కూడా కృపలతో జ్ఞాపకం చేసుకో ప్రభువా. నీ కృప నా మీద ఉంచి ప్రభువా, నీ కృపా కనికరము నా మీద చూపు ప్రభువా అని ప్రార్థన చేస్తున్నాడు. నాకు ఆరోగ్యం ఇయ్యి, ఇంతకాలం ఆయుసి, ఇంతకాలం నేను బ్రతకాలి అని అడగలేదు. నేను చేసినవి ఎంత నమ్మకంగా ఉన్నాను ప్రభువా, నీ సేవను ఎంత చక్కగా చేశాను ప్రభువా, నీవిచ్చిన పని ఏ పని కూడా విడిచిపోకుండా నేను చేశాను, కృపలతో జ్ఞాపకం చేసుకో ప్రభువా అని అడిగాడు. ఆ ప్రార్థన వెంటనే దేవుడు జవాబు దయచేస్తున్నాడు. యేసా ఆ ప్రార్థన విని, ఆ ప్రార్థన చెప్పేసి, నువ్వు చనిపోతావు అని చెప్పేసి ఆయన ఆ ప్యాలెస్ నుంచి బయట కూడా లేదు ఆయన. అంతలేకి దేవుడు ఆయనతో ఏ వ్యక్తి అయితే నువ్వు మరణిస్తావు, నీ పడకను సిద్ధం చేసుకో, నీ ఇంటిని సిద్ధం చేసుకొని చెప్పారు. అదే వ్యక్తితో దేవుడు మాట, నువ్వు వెళ్ళి నా దాసుడైన హిజ్కియాకి చెప్పు, హిజ్కియా, నీ ప్రార్థన నేను విన్నాను, నీ ప్రార్థన నాకు వినబడింది, నీ ప్రార్థన నేను విన్నాను అని చెప్పడం మాత్రం కాకుండా ఈ ఆశీర్వాదమైన వార్తలు, నేను చెప్పబోయే కార్యము, నేను చేయబోయే హిజ్కియా జీవితం చేయబోయే కార్యాన్ని కూడా నువ్వు తెలియపరచని దేవుని సేవకుడికి చెప్పి పంపాడు.
ఆయన అన్నాడు వచ్చి, ఏ వ్యక్తి అయితే నువ్వు మరణిస్తావయ్యా, నువ్వు ఇంటిని సిద్ధం చేసుకో అని చెప్పాడు. అదే వ్యక్తి హిజ్కియా, నీ ప్రార్థన దేవుడు విన్నాడు, ధైర్యం తెచ్చుకో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన చేస్తే ఏం జరుగుద్దంటే, నంబర్ 1, మన ప్రార్థనలు వింటాడు దేవుడు. 2వ దినవృత్తాంతం 33వ అధ్యాయం 12వ వచనం, కీర్తన 68వ కీర్తన 2వ చరణము, 66వ కీర్తన 19, 20వ చరణములో మన ప్రార్థన దేవుడు వింటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన ప్రార్థనను వినే దేవుడు ఆయన. అందుకే చక్కటి పాట ఉంటుంది, ప్రార్థన వినుడే పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. ప్రార్థన వినే పావనుడు ఆయన, ప్రార్థన వినే దేవుడు ఆయన. నువ్వు చేసే ప్రార్థన ఆయన వినేదానికి ఇష్టపడుతున్నాడు. ప్రార్థన అంటే నువ్వు మాట్లాడడము. తండ్రితో పిల్లలు ఎలా మాట్లాడతారో, పిల్లలతో తండ్రి ఎలా మాట్లాడతారో అలాంటి సంబంధం ఉండాలని ఆశపడుతున్నాడు. అలాంటి సంబంధం కలిగి ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. నా సహోదరు, నా సహోదరి, ప్రార్థన చేస్తే వింటాడా, అసలు నా ప్రార్థనకు జవాబు వస్తుందా అని ఎంత మాత్రం నీ హృదయాల్లో, నీ మనసులో, నీ కుటుంబంలో అనుమానం లేకుండా దేవుడి దగ్గర ప్రార్థన చేయాలి. దేవుడు ప్రార్థన వింటాడు. హిజ్కియా ప్రార్థన విన్నాడు. దాసుడు వచ్చి చెప్తున్నాడు, ఆ ప్రవర్త వచ్చి చెప్తున్నాడు, అయ్యా హిజ్కియా ధైర్యం తెచ్చుకో, నీ ప్రార్థన దేవుడు విన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గాడ్ ఆన్సర్ యువర్ ప్రేయర్. ప్రార్థన దేవుడు వింటాడు. హిజ్కియాకు ప్రార్థన విని ఏం చేశాడంటే, నీ వ్యాధిని నేను బాగు చేస్తాను. నంబర్ 1 అది, నీ రోగమును బాగు చేస్తాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను నిన్ను బాగు చేస్తాను. ఎందుకు? ఆడు బాగులేడు కాబట్టి, ఆరోగ్యం బాగలేదు కాబట్టి. హిజ్కియాకు ఆరోగ్యం బాగలేదు కాబట్టి, ఆరోగ్యం బాగలేకుండా మరణ పడకలో ఉన్నాడు కాబట్టి దేవుడు వాగ్దానం చేశాడు, నీకు ఆరోగ్యం కలుగు చేస్తాను, నేను నీకు ఆరోగ్యం ఇస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. నీకు ఆరోగ్యం కలుగు చేసేవాడు, స్వస్థతనిచ్చేవాడు దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన ప్రార్థన వినే దేవుడు ఆయన. నువ్వు చేసే ప్రార్థన వినాలని ఆయన ఆశపడుతున్నాడు. ఆయన నువ్వు ప్రార్థన చేస్తే నీ దగ్గర రావాలని ఆశపడుతున్నాడు. మన కుటుంబాల్లో ప్రార్థన ఉండాలి. ప్రతిరోజు ప్రార్థన చేసుకోవాలి. ఎక్కువ సమయం దొరికినప్పుడంతా కూడా ప్రార్థనలో సమయాన్ని గడపాలి. చాలామంది స్త్రీలు ప్రార్థన కోటానికి రాకుండా ఇష్టానుసారంగా సమయాన్ని వ్యర్థంగా గడుపుతారు. మిగతా వాళ్ళతో మాట్లాడమంటే, ఎక్కడన్నా మార్కెట్కి వెళ్ళమంటే, ఎక్కడ చీరలు తీసుకోవాలి వెళ్ళాలంటే, ఎక్కడన్నా బంగారు కొట్టుకు వెళ్ళాలంటే ఎంతో ప్రయాసపడి ఎంతో చక్కగా రెడీ అయ్యి గంటల గంటలు ప్రయాణమై బస్సులు ఎక్కి ఆటోలు ఎక్కి ప్రయాణమై వెళ్తారు. అదే ప్రార్థన కూడా రండమ్మా, మంగళవారం ఉపవాస కూడతాను 10 గంటల నుంచి జరుగుతుంది రండమ్మా అంటే, అబ్బే ఎవరికి మనసు ఉండదు, ఎవరికి అస్సలు మెదలరు. వాళ్ళ ఇంటిలో నుంచి గడపలో నుంచి లేరు, ఇంటిలో నుంచి బయటికి రారు. ఏదో ఒక పని మాకు, మా ఇంట్లో పని ఎవరు చేస్తారయ్యా అంటారు. దేవుని పనిని నువ్వు చేస్తే నీ పనిని ఆయన చేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మొట్టమొదటిగా ప్రార్థన చేస్తే ప్రార్థన వింటున్నాడు. You must be understand God will answer your prayer. When you pray, God answer your prayer. దేవుని వాక్యం అదే చెప్తుంది. రెండోది నంబర్ 2, why we need to pray. ఎందుకు ప్రార్థన చేయాలంటే, ప్రార్థన పాపమును చంపుతున్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు ప్రార్థన చేయాలి? పాపమును చంపు. నెహెమ్యా 1వ అధ్యాయం 6వ వచనము, దానియేలు 9వ అధ్యాయం 4వ వచనము, 5వ వచనము, 20వ వచనము. ప్రార్థన పాపమును మనకి తెలియపరుస్తుంది. నువ్వు తప్పు చేస్తున్నావని, నువ్వు తప్పు చేయబోతున్నావని, తప్పు మాట్లాడుతున్నావు అని, నువ్వు తప్పు ఆలోచిస్తున్నావని నువ్వు ప్రార్థన చేయంగా దేవుడు నీకు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది చాలా ప్రాముఖ్యం. నువ్వు మంచోడువా చెడ్డోడు అని నువ్వు చేసే ప్రార్థన నీ జ్ఞాపకం చేస్తుంది. పాపమును నీకు తెలియపరుస్తుంది. పాపము నిన్ను చంపుతుంది. పాపముతో, పాప భారముతో, పాప మోటలతో నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళలేవు.
పాప మూటతో పాప ఉద్దేశంతో చర్చికి వెళ్ళి ఎన్ని పాటలు పాడినా ఎన్ని ఆరాధన చేసినా దేవానికి స్తోత్రాలు వందనాలని చెప్పిన 500 నోట్లు 1000 రూపాయల నోట్లు సందా కానుక పెట్టిన నీ పాపము కడగబడదు. పాపము కడగబడాలంటే, పాపం విమోచపడాలంటే ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించు అని నీ నోటి ద్వారాగా ఒప్పుకోవాలి. నీ నోటి ద్వారాగా ఒప్పుకోవాలి. ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించు. నీవు నా కొరకు ఆ కన్యక గర్భంలో జన్మించావు, నా కొరకు శ్రమలు అనుభవించావు, నా కొరకు ముళ్ళ కిరీటాన్ని ధరించావు, నా కొరకు సిలువమానులో మరణించావు నాయన, నా కొరకు మరణించావు, పాతి పెట్టబడ్డావు, నా కొరకు లేచావు నాయన అని నీ విశ్వాసంతో నీ నోటి ద్వారాగా ఒప్పుకున్నప్పుడు దేవుడు నీ ప్రార్థన విని నీ పాపాన్ని కడుగుతాడు. నీ పాపంలో నుంచి ఆయన విమోచిస్తాడు. హల్లెలూయా. Why we need to pray? God answer our prayer. Number 2, ఎందుకు మనం ప్రార్థన చేయాలా? దేవుడు మన పాపమును చంపుతుంది. ప్రార్థన పాపమును చంపుతుంది, పాపమును జ్ఞాపకం చేస్తుంది. 3వది లూకా రాసిన సువార్త 9:29 నిర్గమకాండం 34 29-35 చూస్తుంటే ప్రార్థన చేసినప్పుడు నీ ముఖము ప్రకాశింపబడుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన చేస్తే నీ ముఖం ఏమవుతుందంట? ప్రకాశింపబడుతుంది. చాలామంది ఈ ఫంక్షన్కి వెళ్ళినప్పుడు, మ్యారేజ్ ఫంక్షన్లు చూడాలి, చాలామంది బాగా బ్యూటీ పార్లర్కి వెళ్ళి ఫేషియల్ చేసుకొని ఫుల్గా ఫేస్ అంతా బాగా రెడ్ పౌడర్లు వేసుకొని ముఖం మొత్తం పౌడర్ కొట్టుకొని ఫుల్గా వస్తారు. ఫుల్గా ఆ లైట్లో వచ్చి నిలబడుతుంటే ఆ లైట్ వేడికి చెమట వచ్చి ఆ పౌడర్ అది అంతా కూడా వాళ్ళు ఆకారం ఒకలాగా మారిపోద్ది. కానీ నువ్వు ప్రార్థన చేసినప్పుడు మేకప్ లేకుండా, ఈ ఫేషియల్ లేకుండా నీ ముఖము ప్రకాశింపబడదని దేవుని వాక్యం తెలియపరుస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మోసే కొండ మీద ఎక్కి దేవునితో మాట్లాడి వచ్చినప్పుడు మోసే ముఖమును చూసి మోసే ముఖం ప్రకాశింపబడింది. మోసే రూపాన్ని చూసి, ముఖమును చూసి వాళ్ళు ఆశ్చర్యపడ్డారు. ఎంతో తేజోమయంగా, ఎంతో ప్రకాశింపబడింది. దానికి కారణం ఏంటంటే దేవునితో సమయాన్ని గడిపాడు మోసే. హల్లెలూయా. ఆరోను ప్రజలతో సమయాన్ని గడిపాడు. సుమారు కొన్ని లక్షలాది ప్రజల మాట విని వాళ్ళ బంగారమంతా తీసుకొని బంగారంతో పెద్ద దూడను చేశాడు. ఆయనే రక్షించాడు. ఎర్ర సముద్రం నుంచి మనల్ని ఎవరయ్యా దేవుడు? ఆ దేవుని చూపించండి, పూజించాలి అని ఇశ్రాయేలు ప్రజలు అడిగినప్పుడు, అయ్యా మీరు మీ దగ్గర ఉన్న బంగారంతో ఇవ్వనని బంగారంతో పెద్ద దూడను చేసి, ఈ దూడే ఇదే మనం రక్షించింది అని విగ్రహాన్ని తయారు చేశాడు. దేవుడు 2 నెలలకు ముందు, 60 రోజులకు ముందు మోసే ద్వారాగా 10 ఆజ్ఞలు ఇచ్చాడు. ఏమిచ్చాడు? నేనే దేవుడు, నేను తప్పక నీకు వేరే దేవుళ్ళు ఉండకూడదు. హల్లెలూయా. విగ్రహారాధన నీకు ఉండకూడదు అని 10 ఆజ్ఞలో ఒక ఆజ్ఞ, విగ్రహారాధన ఉండకూడదు అని ఇశ్రాయేలు ప్రజలకు చెప్పాడు. ఆరోను ఎవరు? యాజకుడు, ప్రధాన యాజకుడు. దేవుని మందిరములో, సమాజ మందిరములో, దేవుని మందిరములో దేవుని ఆరాధించేవాడు, దేవుని కార్యాలు చేసే ప్రధానమైన నాయకుడు. ఆరోను కూడా దేవుని ఆజ్ఞను తునీకరించాడు. విగ్రహారాధన ఉండకూడదని చెప్తే విగ్రహాన్ని చేసి విగ్రహాన్ని పూజించనని బలిపీఠాన్ని కూడా కట్టాడు. చూసారా? దానికి కారణం ఏంది? ప్రజల మాట విన్నాడు. కానీ మోసే ఆయన ముఖం ప్రకాశింపబడింది. దానికి కారణం ఏంది? ఆయన ప్రభు మాట విన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక నేను చెప్పే మాట ఏంటంటే, మీరు ప్రజలకు దూరమై ప్రభువుకు సమీపం అవ్వండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పాస్టర్స్, దేవుని సేవకులు, ఎవాంజలిస్ట్, సంఘ పెద్దలు, సంఘ విశ్వాసులు, మీరు ప్రజలకు దూరమై ప్రభువుతో సమీపమించండి. అంటే
ప్రార్థనలో ఎక్కువ సమయాన్ని గడపండి. స్పెండ్ మోర్ టైమ్ ఇన్ ద ప్రేయర్స్. గంటలు గంటలు మాట్లాడతాం, గంటలు గంటలు మీటింగ్లో కూర్చుంటాం. లేనిపోయిన మాటలు, లేనిపోయిన ఆలోచన, వాడు అలాంటి వాడు, వీళ్ళంటి వాడు అని చేస్తున్నాడు, వీళ్ళని చేస్తున్నాడని వ్యర్థమైన మాటలు ఇతరుల గురించి మాట్లాడుతున్నాడు. ఎవరి గురించి మాట్లాడకండి. ఎవరి గురించి మాట్లాడడానికి మనకు యోగ్యత లేదు. ఒకరిని గురించి తీర్పు చెప్పేదానికి యూ డోంట్ హ్యావ్ అ రైట్. యూ కెనాట్ జడ్జ్ ఎనీవన్. ద గాడ్ అలోన్ విల్ జడ్జ్ యూ. దేవుడు ఒక్కడే తీర్పు చేయగలిగిన వాడు. ఎందుకు ప్రార్థన చేయాలి? ప్రార్థన వినబడుతుంది, దేవుడు వింటున్నాడు. ఎందుకు ప్రార్థన చేయాలి? ప్రార్థన పాపమును చంపుచున్నది. పాపము పరలోకానికి, ప్రార్థన పరలోకానికి నడిపిస్తుంది. యేసు ప్రభు మరణించి పాతిపెట్టబడి ఆయన 3వ రోజు లేచిన తర్వాత సుమారు 40 దినాలు శిష్యులతో యెరూషలేములో, గలీల్లో, అనేక ప్రాంతంలో ఆయన అందరికి కనబడ్డాడు. సుమారు 5,000 మందిని చూశారు ఆయన్ని. యేసు ప్రభు ఆయన లేచిన దాన్ని 5,000 మందిని చూశారు. 500 మంది చూశారు. 500 మందిని చూశారు. ఆయన లేచాడు, యేసు ప్రభుని చూశారు. ఆ యేసు ప్రభు పరలోకానికి ఎత్తబడేదానికి ముందుగా మీరు యెరూషలేములో ఉండి ప్రార్థన చేయండి. యెరూషలేములోనే ఉండి ప్రార్థన చేయండి. మీకు ఆదరణకర్తను పంపుతాను, నేను ఆదరణకర్తను పంపుతాను, పరిశుద్ధాత్మ శక్తిని నేను పంపుతాను. అప్పుడు మీరు బలం పొంది యెరూషలేము, ఇశ్రాయేలు, యూదాయ, సమరయాలను, ప్రపంచమంతా కూడా నాకు సాక్షులై ఉంటారు మీరని దేవుడు చెప్తే, అప్పుడు యెరూషలేములో ఒక మేడగదిలో ఈ శిష్యులందరూ కూడా కూడి ప్రార్థన చేస్తున్నారు. అక్కడ దేవుని వాక్యం మనకు తెలియపరుస్తూ సుమారు మించుమించు 120 మంది అక్కడ కలిసి ప్రార్థన చేస్తున్నారు. వీళ్ళందరూ కూడా ఎన్ని దినాలు ప్రార్థన చేస్తున్నారు? సుమారు 10 దినాలు ప్రార్థన చేస్తున్నారు. ఒక రోజుకి 24 గంటలు. 24 గంటలు. 10 రోజులకి 240 గంటలు. 10 రోజులకి 240 గంటలు. ఒక్కొక్క వ్యక్తి 240 గంటలు ప్రార్థన చేస్తున్నారు. అంటే 120 మంది ఒక్కొక్క వ్యక్తి 240 గంటలు ప్రార్థన చేస్తే 28,800 గంటలు అక్కడ ప్రార్థన జరిగింది. దేవునికి స్తోత్రాలయ్యా. మొత్తం చెప్పాలంటే 28,800 గంటలు ప్రార్థన జరిగితే పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళ మీద వచ్చి వాళ్ళు బలం పొందారు. వాళ్ళు అన్ని భాష అన్ని భాష అంటే వాళ్ళకి అన్ని భాష, అది వాళ్ళకి కొత్త భాష. కానీ అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ ఏంది నా భాష మాట్లాడుతున్నాడు, ఏంది ఇథియోపియా భాష మాట్లాడుతున్నాడు, నా భాషలో మాట్లాడేస్తున్నాడు, ఏంది వీళ్ళకి ఎలా వచ్చింది మా భాష అని అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆశ్చర్యపడ్డారు. నేను ఎప్పుడు చూడలేదే, మేము ఇప్పుడే వచ్చాము, పండగకు వచ్చాము, మేము పెంతెకోస్తు పండగకు వచ్చాము మేము, కానీ వీళ్ళు మా భాష ఎలా మాట్లాడేస్తున్నారు అనేసి వాళ్ళు ఆశ్చర్యపడ్డారు. శిష్యులకి అది క్రొత్త భాష, అన్య భాష. కానీ అక్కడ ఉన్న వాళ్ళందరికీ అందుబాటులో ఉన్న భాష, అది వాళ్ళకి ఆడున్నది. కనుక నా సహోదరుడా, సహోదరి, ఎందుకు ప్రార్థన చేయాలి? ప్రార్థనకు దేవుడు జవాబు ఇస్తున్నాడు. ఎందుకు ప్రార్థన చేయాలి? ప్రార్థన పాపమును చంపుచున్నది. మన పాపమును మనకు జ్ఞాపకం చేస్తున్నది ప్రార్థన. మూడోది, ఎందుకు ప్రార్థన చేయాలంటే నీ ముఖము ప్రకాశింపబడుతుంది. ఎందుకు ప్రకాశింపబడుతుంది? నీవు వెలుగుకు సంబంధించిన వాడు కాబట్టి. నీవు నేను వెలుగుకు సంబంధించబడిన వాడు కాబట్టి మనము ఆ ప్రార్థన చేయాలి. చివరగా 4వ అంశము, అపోస్తుల కార్యం 28వ అధ్యాయము 8వ వచనము, యాకోబు 5వ అధ్యాయము 14వ వచనం, 15వ వచనం, 16వ వచనం. ఎందుకు ప్రార్థన చేయాలంటే ప్రార్థన మన వ్యాధుల నుంచి మనల్ని విమోచిస్తుంది. హిజ్కియా ప్రార్థన చేశాడు, ప్రభువా నన్ను కరుణతో కృపలతో కాచి కాపాడు, సహాయం దయచేయి ప్రభువా, నేను చేసిన పనిని, సేవను కృపలతో జ్ఞాపకం చేసుకోమని హిజ్కియా ప్రార్థన చేస్తే, హిజ్కియాకు దేవుని సేవకుడు ప్రవర్త వచ్చి చెప్తున్నాడు, హిజ్కియా ధైర్యం తెచ్చుకో, నీ ప్రార్థనని వినబడ్డది. దేవుడు ప్రార్థన విన్నాడు, నిన్ను స్వస్థపరుస్తున్నాడు. దేవునికి స్తోత్రం వల్ల నీ వ్యాధిని బాగు చేస్తున్నాడు ఆయన. నీ ప్రార్థన విన్నాడు, నిన్ను వ్యాధి బాగు చేశాడు. మూడోది,
15 సంవత్సరము ఆయుసు పొడిగించాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హిజ్కియా అడగని ప్రార్థన అంశ. 15 సంవత్సరాలు నాకు ఆయుసు ఇవ్వయా అని అడగలేదు, కానీ 15 సంవత్సరాలు ఆయన ఆయుస్సు పొడిగించాడు. ప్రార్థన చేస్తుంటే దేవుడు ఆయుస్సు పొడిగిస్తున్నాడు. ప్రార్థనలో బలం ఉంది, శక్తి ఉంది, జీవం ఉంది. ప్రార్థన 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 నిత్యానికి నడిపిస్తుంది. మోర్ ప్రేయర్ మోర్ పవర్, లెస్ ప్రేయర్ లెస్ పవర్. నో ప్రేయర్ నో పవర్. ఎక్కువ ప్రార్థన ఎక్కువ శక్తి, తక్కువ ప్రార్థన తక్కువ శక్తి. ప్రార్థన లేకపోతే శక్తి నీకు లేదు. బూస్ట్ ఇస్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ అంటారు. బూస్ట్ తాగితే యవనస్తులకి శక్తి. టెండూల్కర్ అడ్వర్టైజ్మెంట్ బూస్ట్ ఇస్ ద మై సక్సెస్ అని చెప్తున్నాడు టెండూల్కర్. ఎందుకు? బూస్ట్ తాగబట్టి నేను అలా ఆడతాను అనేసి. బూస్ట్ తాగితే అంత శక్తి అని అందరూ పిల్లలకి బూస్ట్ తీసిస్తారు. కనుక నీ శక్తిని పొందాలంటే, ఎక్కువ శక్తి రావాలంటే ఎక్కువ ప్రార్థన జరగాలి. మేము కల్వరి బ్యాప్టిస్ట్ సంఘంలో ప్రతి మంగళవారం 10 గంటల నుంచి 2 గంటల వరకు ఉపవాస ప్రార్థన చేస్తున్నాం. సంఘము కొరకు, సంఘ విశ్వాసుల కొరకు, వ్యాధుల కొరకు, రాజకీయ నాయకుల కొరకు, పోలీస్ అధికారుల కొరకు, యజమానుల కొరకు, వ్యాపారుల కొరకు, పిల్లల కొరకు, చిన్నల కొరకు, పెద్దల కొరకు, సేవల కొరకు, దైవ సేవకుల కొరకు, దైవ సేవకుల కుటుంబాల కొరకు, ప్రయాణం కొరకు, హాస్పిటల్లో ఉన్న వాళ్ళ కొరకు, అనేకుల కొరకు అనేకమైన ప్రార్థన అంశము రాసి పెట్టుకొని మేము ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేయబట్టి అనేకమైన అద్భుతాలు దేవుడు చేస్తున్నాడు. అనేకమైన ఆశ్చర్యకార్యాలు దేవుడు చేస్తున్నాడు. నా సహోదరుడా, నా సహోదరి, నీ జీవితంలో ప్రార్థన చేస్తున్నావా? ప్రార్థన చేస్తే దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. ప్రార్థనలో సమయాన్ని గడపండి. నా ప్రసంగాలు ఎప్పుడు ప్రార్థన గురించి ఎక్కువ చెప్తాను. ఎందుకంటే ప్రార్థన అంటే దేవునితో సహవాసం చేయడము. పనికిమాలిన వాళ్ళతో మనం సహవాసం చేస్తాం. పనికిమాలిన వాళ్ళందరితో కూడా మనం సహవాసం చేస్తాం. దేవునితో సహవాసం చేయండి. ఈ బైబిల్తో సహవాసం చేయండి. ఎక్కువ బైబిల్ చదవండి. ఈ బైబిల్లో ఉన్న వాక్యమంతా కూడా దేవుడు మాట్లాడిన మాటలే. ఈ బైబిల్లో ఉన్న ప్రతి మాటలు కూడా మీ జీవితంలో గొప్ప కార్యం, గొప్ప ప్రభావం చేయగలిగిన మాటలు. కనుక ప్రార్థనలో శక్తి ఉంది, ప్రార్థనలో జీవం ఉంది. మందులు మాత్రలు నయం చేయనవి ప్రార్థనలో నయం చేస్తున్నాం. హాస్పిటల్కి వెళ్ళినప్పుడు, హాస్పిటల్ విశ్లేషణకి వెళ్ళినప్పుడు, హాస్పిటల్లో ఉన్న వ్యాధుల కొరకు ప్రార్థన చేసేటప్పుడు ఒకరి కొరకు ప్రార్థన చేస్తుంటే వాళ్ళందరూ కూడా, అయ్యా నా గురించి ప్రార్థన చేయండి. అయ్యా 1 నెలగా నేను ఇక్కడ ఉన్నాను, 2 నెలలుగా ఇక్కడ ఉన్నాను, 3 నెలలుగా ఇక్కడ ఉన్నాను, 6 నెలలుగా ఇక్కడ ఉన్నాను, నేను ఉండలేకపోతున్నాను అయ్యా. నేను త్వరగా ఇంటికి వెళ్ళాలి, నా పిల్లలను చూడాలి, నా భార్య బిడ్డలతో నా సమయాన్ని గడపాలి, నేను ఉద్యోగానికి వెళ్ళాలి, నేను వెళ్ళకపోతే నా కుటుంబ పరిస్థితి కష్టం. ప్రార్థన చేయండి పాస్టర్ గారు అని అన్నప్పుడు ఎంతో బాధ అనిపిస్తుంది. ఆ స్నేహితుడు, నాతో ఎక్కువ సమయాన్ని గడిపిన సహోదరుడు కూడా ఆరోగ్యం బాగలేకుండా చాలా మరణకరమైన బాధలో ఉన్నాడు. మేమందరం కూడా ప్రార్థన చేశాం. దేవుడు ప్రార్థన విన్నాడు, ప్రతిఫలం దయచేశాడు, స్వస్థతనిచ్చాడు. ఈరోజు మంచి ఆరోగ్యంతో మళ్ళా ఉద్యోగానికి వెళ్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక మన సేవలో, మన సంఘ సేవలో, మన పరిచయంలో, మన కుటుంబంలో ప్రధానమైన పని, ప్రధానమైన సేవ ప్రార్థనగా ఉండాలి. సంఘములో సేవ ప్రార్థనగా ఉండాలి. కల్వారి బ్యాప్టిస్ట్ చర్చ్ ఈజ్ అ ప్రేయింగ్ చర్చ్. కల్వారి బ్యాప్టిస్ట్ సంఘం ప్రార్థన చేసే సంఘం. ప్రతి మంగళవారం ఎన్ని జరిగినా, వానొచ్చినా, వర్షం వచ్చినా, తుఫాను వచ్చినా, ఎండొచ్చినా, గాలి వచ్చినా, డబ్బులున్నా డబ్బులు లేకపోయినా అనేకులు వచ్చి ప్రార్థన చేస్తారు. దైవ సేవకులను ప్రేమించి వాళ్ళకి ఆహారం పెట్టి వాళ్ళ ప్రయాణానికి కానుకలు ఇచ్చి ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థనలో దేవుడు గొప్ప కార్యం చేస్తున్నాడు. ఎందుకు ప్రార్థన చేయాలా? మన ప్రార్థన దేవుడు వింటున్నాడు. ఎందుకు ప్రార్థన చేయాలా? దేవుడు పాపమును చంపుతుంది. ప్రార్థన పాపముని చంపుతున్నది. ప్రార్థన వ్యాధి నుంచి మనల్ని బాగు చేస్తుంది. ప్రార్థన మన ముఖమును ప్రకాశింప చేస్తుంది. ప్రార్థన చేసేవాడు పాపం చేయడండి. ప్రార్థన చేసేవాడు తప్పు చేయడండి. ప్రార్థన చేసేవాడు అబద్ధం చెప్పడండి. ప్రార్థన చేసేవాడు తునీకరించబడడండి. ప్రార్థన చేసేవాడు అనేకలతో గొడవలకు వెళ్ళడండి.
ప్రార్థన చేసేవాళ్ళు వాళ్ళ జీవితాల్లో గొప్ప ఆశీర్వాదాన్ని, అనుభవాన్ని వాళ్ళు చూడగలిగిన సాక్ష్యం చెప్పగలరు. ప్రార్థన చేసే వ్యక్తి దేవుని రాజ్యం కొరకు గొప్ప కార్యం చేయగలిగిన వాడు. ప్రార్థన చేసే కుటుంబము దేవుని కొరకు గొప్ప సేవ చేసే కుటుంబం. కనుక నా సహోదరుడు, నా సహోదరి, నీ జీవితంలో ప్రార్థన ఉందా? హిజ్కియా ప్రార్థన చేశాడు. మరణ పడకలో తన మంచంలో కూర్చొని గోడ వైపు తిరిగి ప్రార్థన చేశాడు. దేవుడు ప్రతి స్థలములో ఉన్నాడు. ఆయన భూమిని, ఆకాశాన్ని, సర్వలోకాన్ని సృజించిన దేవుడు ప్రతి స్థలములో ఉన్నాడు. ఆయన ప్రతి స్థలంలో సంచరిస్తున్నాడు. నిన్ను చూస్తున్నాడు ఆయన. నువ్వు చేసే కార్యాలు చూస్తున్నాడు ఆయన. నువ్వు ప్రార్థన చేసి పిలిస్తే ఆయన నీకు జవాబు ఇచ్చేదానికి వస్తున్నాడు ఆయన. హిజ్కియా మరణ పడకలో గోడవైపు తిరిగి చూసినప్పుడు, అంటే గోడవైపు అంటే యెరూషలేము వైపు చూసి, గోడ తట్టు అంటే గోడను చూసి కాదు, యెరూషలేము వైపు చూసి ప్రార్థన చేశాడు. కనుక ప్రార్థన చేద్దామా? నేను మీ గురించి కూడా నేను ప్రార్థన చేయబోతున్నాను. మా గురించి కూడా మీరు ప్రార్థన చేయండి. తళ్ళు వంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు స్తోత్రాలు. ప్రభువా, ఈరోజు ప్రభువా ప్రార్థన చేసే దానివల్ల ఏం జరుగుద్ది? వాట్ ఈస్ ద బెనిఫిట్ ఇఫ్ ఐ ప్రే? ప్రభువా, నాకు బెనిఫిట్ ఉందా ప్రార్థన చేస్తే అంటే? అవును, బెనిఫిట్ ఉంది. ప్రార్థన దేవుడు వింటున్నాడు. నువ్వు చేసే ప్రతి ప్రార్థన వ్యర్థంగా పోదు. నువ్వు ప్రార్థన వింటున్నావని ప్రభువా నీ వాక్యం ద్వారాగా మాకు జ్ఞాపకం చేసిన దాన్ని బట్టి నీకు స్తోత్రాలు. ప్రభువా, మా పాపాన్ని జ్ఞాపకం చేస్తున్నావు. మా పాపాన్ని చంపుతుంది ప్రభువా మేము చేసే ప్రార్థన. మా ముఖము ప్రకాశింపబడుతుంది. మేము వెలుగుకు చెందిన వారమని, క్రీస్తుకు చెందిన వారని, యేసు ప్రజలని, యేసు పిల్లలని ప్రభువా సమాజానికి మేము చెప్పుటకు మీరు మాకు ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి నీకు స్తోత్రాలయ్యా. మేము ప్రార్థన చేసేదానివల్ల మాకు ఆరోగ్యం కలుగు చేస్తున్నావు ప్రభువా. హిజ్కియా ప్రార్థన చేస్తే హిజ్కియా వ్యాధిని బాగు చేసిన దేవుడవు ప్రభువా. హిజ్కియా 15 సంవత్సరాల ఆయుష్పరిచిన దేవుడు ప్రభువా. నీవు కొండనెక్కి, యెరూషలేము కొండ ఎక్కి దేవుని ఆరాధిస్తావని చెప్పిన ప్రభువా. అసూరు రాజుల చేతి నుంచి నిన్ను తప్పిస్తానని వాగ్దానం చేసిన దేవుడు ప్రభువా. అలాంటి వాగ్దానం, అలాంటి ఆశీర్వాదాలు ప్రభువా, అలాంటి విమోచన మాకు కూడా దయచేయమని ప్రార్థన చేసిన ప్రతి కుటుంబాన్ని చూడండి, వాళ్ళ జీవితాలు చూడండి, వాళ్ళ కన్నీరు తుడవండి ప్రభువా. నువ్వు కాపాడి రక్షించి పోషించమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మీ అందరికి వందనాలమ్మా. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మన పరమ తండ్రి దేవునికి ప్రేమయు ప్రభువైన యేసు క్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ దేవుడు నీకు మీ కుటుంబాలకు సదాకాలం తోడేను గాక, ఆమేన్. మీ అందరికి వందనాలు. మీ గురించి ప్రార్థన చేస్తున్నాం. చూడండి, టీవీ చూడండి. మరొక అంశం, మరొక దినంలో మరొక అంశంలో దేవుని వాక్యాన్ని మనం ధ్యానిద్దాం. అంతవరకు మా గురించి ప్రార్థన చేయండి, మీ గురించి ప్రార్థన చేయండి. చూడండి, ఫోన్ ద్వారా ఫోన్ చేయండి, ఈమెయిల్ ద్వారా మెసేజ్ పంపండి. ప్రార్థన చేస్తున్నాం. దేవుడు మీ కొరకు, మీ కుటుంబాల కొరకు దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించును గాక. దేవుడు మన జీవితం గొప్ప కార్యం చేయను గాక, ఆమేన్. వందనాలు. ఫెయిత్ కనెక్షన్ ప్రోగ్రాంకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాము. మీ విశ్వాసము ప్రభువులో ఉండాలని కోరుచూ ఉన్నాము.